హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వుడ్ వర్క్ క్లాస్. ఈరోజు మీకు ఏం చూపిస్తున్నానంటే, ఈరోజు నేను చేస్తున్న పని చూపిస్తున్నాను. నేను ఒక చోట డబ్ల్యూపీసీ గుమ్మాలు చూస్తున్నారు కదా, బాత్రూమ్లు, ఇవన్నీ బాత్రూమ్లు అన్నమాట. ఈ బాత్రూమ్ డబ్ల్యూపీసీ గుమ్మాలను తయారు చేసి బిగించడం వర్క్ ఒప్పుకున్నాను. మొత్తం 18 గుమ్మాలు అన్నమాట. ఇవన్నీ తయారు చేసి ఏ విధంగా బిగిస్తున్నాను మొత్తం చూపిస్తాను. ఆల్రెడీ ఫ్రేమ్లను 2 ఫ్రేమ్లు తయారు చేసాం. ఇక్కడ మీకు చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఇవి డబ్ల్యూపీసీ బొమ్మ కమ్ములు అనమాట. ఇప్పుడు ఈ కమ్ములు నేను కటింగ్లు చేసి నేను మొత్తం మెజర్మెంట్ తీసుకున్నాను. కటింగ్లు చేసి ఇక్కడ మా కుర్రాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే ఫ్రేమ్లను బిగించడం జరుగుతుంది. ఫ్రేములు బిగించి ఎక్కడ ఫ్రేమ్ అక్కడ పెట్టుకుంటూ వస్తున్నారు. చూస్తున్నారు కదా, ఫ్రేమ్లు ఏ విధంగా అంటే నేను క్రాస్ కటింగ్లు చేసి ఇస్తున్నాను. హెరాలెట్ వేసి ఈ విధంగా స్క్రూతో బిగిస్తారనమాట. పై నుండి 2 స్క్రూలు, సైడ్ నుండి 1 స్క్రూ వేసి బిగిస్తారు. ఫ్రేమ్ అనేది టైట్గా ఉంటుంది. మెయిన్గా హెరాలెట్ అనేది కంపల్సరీ పెట్టాలి. హెరాలెట్ పెట్టినప్పుడే స్ట్రాంగ్ ఉంటుంది. ఈ విధంగా స్క్రూలతో బిగిస్తారు. ఈ విధంగా తయారు చేసిన ఫ్రేమ్లన్నీ లోపల ఒక ఫ్రేమ్ పేర్చుకుంటూ వస్తున్నారు. ఎక్కడ బిగించాలో అక్కడ. ఇక్కడ నేను ఏంటంటే గుమ్మాలను కటింగ్లు చేసి మా కుర్రాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తున్నారు కదా, మెజర్మెంట్లు ఇవన్నీ. మనం మెటీరియల్ అన్నది ఇప్పుడు కొద్ది మెటీరియల్ ఉంది, ఇంకా మెటీరియల్ అన్నది కింద చాలా మెటీరియల్ ఉందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా డబ్ల్యూపీసీ మెటీరియలే. ఇప్పుడు ఈ మెటీరియల్తో మనం గుమ్మాలను తయారు చేస్తున్నాం. మనం ఫ్రేమ్లు అనేవి చేయడం అయిపోయింది. ఇప్పుడు ఫ్రేమ్లను ఫిట్టింగ్ చేస్తున్నాం. ముందుగా మనం గుమ్మానికి కన్నం వేసుకొని అక్కడ నుండి హ్యామర్తో డ్రిల్ అన్నది చేస్తున్నాం అనమాట. గోడకి చూస్తున్నారు కదా, హ్యామర్తో గోడకి డ్రిల్ అన్నది చేస్తున్నాను. డ్రిల్ చేసిన తర్వాత ఈ విధంగా రాయల్ ప్లగ్ వేసుకొని స్క్రూ అన్నది బిగించుకోవడం జరుగుతుంది. ఇది చూస్తే ఆల్రెడీ కొన్ని ఫ్రేమ్లు అన్నది బిగించాం. ఇవన్నీ ఫ్రేమ్లు బిగించాం అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది మొత్తం ఫ్రేమ్లు బిగించినవి. ఇది వేరే చోట. ఇక్కడ మీకు ఇప్పుడు ఫ్రేమ్ అనేది చూపిస్తున్నాను, ఏ విధంగా బిగిస్తున్నారు అన్నది. చూసారు కదా, స్క్రూ రాయల్ ప్లగ్తో స్క్రూ అన్నది బిగించుకొని మనం డ్రిల్ చేసాం కదా, ఆ డ్రిల్ నుంచి డైరెక్ట్ గోడలకి దిగ్గొట్టడం జరుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా గోడలకు అన్నది దిగ్గొడుతున్నారు. ఇప్పుడు ఇలా దిగ్గొట్టి స్క్రూ మిషన్తో అన్నది స్క్రూ అన్నది టైట్ చేసుకుంటారు. టైట్ చేసుకుంటే ఇంకా ఫ్రేమ్ అనేది ఫిట్ అయిపోతుంది. ఇంకా ఫ్రేమ్ అన్నది కదలదు. మనం నిలువులో 3 స్క్రూలను వేయడం జరిగింది. చూసారు కదా, ఈ విధంగా బిగిస్తారనమాట. ఈ విధంగా ఫ్రేమ్లన్నీ బిగించడం జరుగుతుంది. మొత్తానికి ఫ్రేమ్లన్నీ ఫిట్టింగ్లు అయిపోయాయి. ఫిట్టింగ్లు అన్నీ అయిన తర్వాత ఈ విధంగా వచ్చింది. మీకు ఈ ఇందాక చూపించిన పోర్షన్ పక్కనే ఈ బాత్రూమ్లు కూడా ఉంటాయి. ఇవి ఒక రకం బాత్రూమ్లు, ఇవి వేరే రకం బాత్రూమ్లు అనమాట. ఈ బాత్రూమ్లు 18 ఉంటాయి. ఇందాక చూపించిన దాంట్లో 9 బాత్రూమ్లు ఉంటాయి. మొత్తం ఇవన్నీ మనం ఫ్రేమ్లను ఫిట్టింగ్లు చేసి బిగించడం అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.